తను ఐడెంటిఫై చేసింది కాబట్టి ఈ స్కెచ్ ఒక కాపీని దినేష్ గారికి ఇవ్వాలి. త్వరగా రావే. మీరు మాతో పాటు మీ బ్రదర్ ఎక్కడా? నేను చాలాసార్లు తనకి కాల్ ట్రై చేశాను. నన్ను గుర్తుపట్టలేదా? నేను దేవిక, మీ ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటాను. హాయ్ ఎల్లెన్ సార్. హలో. మెర్సీని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. సడన్ గా కింద పడిపోయింది. మీకు కాల్ ట్రై చేశాను కూడా. ఐ వాజ్ అవుట్ ఆఫ్ కవరేజ్. విచ్ హాస్పిటల్? విశాఖ, మా హాస్పిటల్లోనే. ఆవిడ కండిషన్ వీక్ గా ఉండడం వల్ల రేపే ప్రీనాటల్ కోర్స్ షెడ్యూల్ చేశాను. దేవిక, నాకు ఆ హాస్పిటల్ లొకేషన్ వాట్సాప్ చేస్తారా? లేదు, మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మీరు మా కార్ని ఫాలో చేయండి. ఓకే. ఓకే. దేవి, ఈరోజు రాత్రి మీరు హాస్పిటల్ క్వార్టర్స్లోనే ఉండాలి. నేను వెళ్ళాలా హరణ్? ఎస్, నువ్వు కూడా. రా. అలీ అన్న, నా డౌటు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. తను చూసింది నన్నే. కానీ ఎందుకని తను ఇన్ని రోజులుగా పోలీసులకి చెప్పలేదో నేను తెలుసుకోవాలి. రూబీ, రూబీ, షో ఎక్కడికి వెళ్ళింది? ఒక చోట ఉండదు కదా. రే, అది మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వచ్చాను. అంతా కర్మ. ఏమైంది? ఏదో శబ్దం వినిపించింది. అలన్ లేడా? తెలీదు. హే అలీషా, ఆగు. నేనే అలన్. హరణ్, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరో డోర్ పగలగొడుతున్నట్టు శబ్దం వస్తేనో వచ్చాం. అయితే హరణ్, నేను అనుకున్నాను. ఏమనుకున్నావు? ఇంత దగ్గరగా నీ కళ్ళ ముందే ఉన్నాడు. ఇంకెవరనుకున్నావు? సరే, వీడి సంగతి వదిలి. ఫ్లాట్లో రోజు చూస్తున్న అలన్ జస్ట్ ఇక్కడి నుంచి 8 అడుగుల దూరంలోనే ఉన్నా అతని పేరు చెప్పాకే నువ్వు గుర్తుపట్టగలిగావు. వై? తనకి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. సడన్ గా పానిక్ అవడం వల్ల ఇలా. లేదు లేదు లేదు, కొన్నాళ్ళుగా ఈ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను. ఎవరిని చూసినా ఒక 5 to 10 seconds తర్వాతే వాళ్ళని రికగ్నైజ్ చేస్తోంది. అలన్, మీరు కూడా ఇది గమనించే ఉంటారనుకుంటాను కదా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసమ్మా?
దిస్ ఇస్ సీరియస్ అలా. ఇది రూబీ, మై క్యాట్. ఒక 3 నెలల క్రితం ఒక యానిమల్ షెల్టర్లు చూసి నచ్చి తీసుకొచ్చేశాను. ఇది దాని అన్నదమ్ములతో కూర్చోపెట్టి ఆ రోజు షెల్టర్లో తీసిన ఫోటో. వీళ్లల్లో రూబీని కనిపెట్టండి చూద్దాం. మీలో ఎవరైనా? దట్ లెఫ్ట్ వన్? నో, యాక్చువల్లీ అది రూబీ ఫోటోనే కాదు. కాసేపటి క్రితమే నెట్లోంచి డౌన్లోడ్ చేశాను. ఒకవేళ నా రూబీ ఈ ఫోటోలో ఉందనే అనుకుందాం. ఉన్నా కూడా ఈ ఫోటోలోంచి దాన్ని కనిపెట్టడం మీకు కష్టమే అవుతుంది. కారణం, జంతువుల ముఖాల్ని గుర్తుపట్టి ఐడెంటిఫై చేయడానికి కావలసిన ఎవల్యూషనరీ స్కిల్స్ మానవ మెదడుకి లేదు. అండ్ నాట్ జస్ట్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోడ్డు వేసేటప్పుడు ఉపయోగించే ఒక కంకర్ రాయిని చూపించి కాసేపు తర్వాత ఒక పెద్ద రాళ్ల కుప్పలోంచి అదే రాయిని తీయమంటే మన వల్ల కాదు కదా. ఇది కంకర్రాయికి మాత్రమే కాదు, ఆకు, పువ్వు, కుక్క, పిల్లి అన్నిటికీ వర్తిస్తుంది. బట్ లోకంలో ఒకేలా ఉన్న 2 వ్యక్తుల ముఖాల్లో కనిపించే చిన్న చిన్న వేరియేషన్స్ కూడా మనం ఇన్స్టెంట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ద రీజన్ ఫర్ దాట్ ఇస్ ఇదిగో ఇది ఫ్యూసిఫార్మ్ గైరస్. హ్యూమన్ ఫేషియల్ కాన్ఫిగరేషన్ రికగ్నైజ్ చేసే ప్రాసెస్లన్నీ అక్కడే కాన్ఫిగర్ అవుతాయి. అది డ్యామేజ్ అయితే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్లైండ్నెస్ వస్తుంది, ఫేస్ బ్లైండ్నెస్. ఇట్స్ అ వెరీ రేర్ మెడికల్ కండిషన్ కాల్డ్ ప్రాసోపగ్నోసియా. అది పుట్టుకతో రావచ్చు, అలా కాకపోతే ఏదైనా ఓ పెద్ద యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలినా రావచ్చు. సో ఆ యాక్సిడెంట్ వల్ల అలీషా పార్షియలీ బ్లైండ్ అయిందని మీరు అంటున్నారా డాక్టర్? నాట్ ఎట్ ఆల్. అలీషాకి ఏ వస్తువునైనా చూడడంలోనూ రికగ్నైజ్ చేయడంలోనూ ఏ ప్రాబ్లమూ లేదు. ముఖాలకు మాత్రమే ఆవిడ దగ్గర ఏ రెస్పాన్సు లేదు. అది డైరెక్ట్గా చూసినా, వర్చువల్ అయినా లేదా ఫోటోగ్రాఫ్ అయినా. ఇప్పుడు మీరు ఆవిడతో మాట్లాడుతూ ఉండి ఈ రూమ్ వదిలి బయటకెళ్ళి మళ్ళీ ఓ 10 నిమిషాల్లో వేరే డ్రెస్ వేసుకుని వస్తే ఆవిడ రికగ్నైజ్ చేయలేదు. దాట్స్ అ డిసీజ్. కానీ తను చెప్పినట్టే గీసిన ఒక వ్యక్తి స్కెచ్ చూసినప్పుడు అది తను చూసిన వ్యక్తి అని కరెక్ట్గా కన్ఫర్మ్ చేసింది కదా, అదెలా? బికాస్ హర్ బ్రెయిన్ ఇస్ లయింగ్ టు హర్. జ్ఞాపకంలో ఉన్న దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు ఒక ఫోటోను చూసి ఈవిడ అస్సలు కన్ఫర్మ్ చేయలేరు. యు హావ్ బీన్ మిస్లెడ్ అలన్. లక్షల సంవత్సరాలుగా ఇవాల్వ్ అవుతున్న ఒక సూపర్ కంప్యూటరే మన బుర్రలో ఉంది. ఇంతకుముందు ఆ పిక్చర్లో లేని ఒక పిల్లిని మీ బ్రెయిన్ పిక్ చేసింది కదా, అదే ఈవిడ్లోనూ జరుగుతోంది. ముఖాలను ఐడెంటిఫై చేయలేని పక్షంలో ఈవిడ బ్రెయిన్ ఆ వ్యక్తుల మిగతా ఫీచర్స్ అయిన హెయిర్ స్టైల్, వాయిస్, బాడీ షేప్, డ్రెస్, యాటిట్యూడ్, ఇన్ని ఫ్యాక్టర్స్ని విజువల్ క్యూగా తీసుకుని ఐడెంటిఫై చేస్తుంది. చాలా స్పీడ్గా ఆటోమేటిక్గా ఆవిడ బ్రెయిన్లో జరిగే ఈ ప్రాసెస్ గురించి ఆవిడకి ఏమీ తెలీదు. యాక్సిడెంట్ వల్ల ఏదో జ్ఞాపక శక్తి క్షీణించిందని అనుకున్నారే తప్ప అది ఇంత పెద్ద సమస్యనే ఆవిడకి తెలీదు. ఇట్స్ అ కామన్ ప్రాక్టీస్ అమంగ్ ప్రాసోపగ్నోసియాస్. దాట్స్ ఎగ్జాక్ట్లీ వై ఆ యాక్సిడెంట్ తర్వాత ఫేస్ బ్లైండ్నెస్ వచ్చిందన్న విషయం అలీషాకి అస్సలు తెలియలేదు. వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 35 నుంచి 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. జేపీ నగర్లో మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మనం చూడొచ్చు. ఇవి ఈ వారం వాతావరణ విశేషాలు. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలిసేంత వరకు దిస్ ఈజ్ అలీషా అబ్దుల్ సలాం విత్ వెదర్ అప్డేట్స్. బ్యాక్ టు నతాషా. థ్యాంక్ యూ ఎలీషా. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను నటాషా జైన్ అండ్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ షో ప్రైమ్ టైమ్ విత్ నటాషా. గుడ్ నైట్.